హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈ వీకెండ్ నెల్లూరులో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి అయితే ప్లాన్ చేసామండి. మేము అరౌండ్ 12కి అయితే స్టార్ట్ అయిపోయాము. అత్తమ్మ, నేను, రేవంత్ అందరం అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారంతా ఇలా క్లౌడీగా, ఎండ లేకుండా చాలా బాగుంది గ్రీనరీతో. సో మేమైతే నెల్లూరులో 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఈ 1 డే ఏమేమి చేయాలా, అక్కడ ఇంట్లో ఎక్కడికెక్కడికి వెళ్ళాలా ఏంటి అని ముందే ప్లాన్ చేసుకున్నామండి. సో నెల్లూరులో అయితే రొట్టెల పండగ అని ఒకటి ఉంటుందంట. సో అదైతే బాగా చేస్తారని మా అక్క అయితే చెప్పింది మాకు. సరే, ఎప్పటి నుంచో వింటున్నాం కదా రొట్టెల పండగ, అసలు ఏంటది ఒకసారి చూద్దాం కదా అని మేము కూడా ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని. సో వెళ్తూనే దారిలో ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది, ఆకలేస్తుంది బాగా. అందుకని హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ హోటల్ సంపూర్ణ భవన్ అయితే ఉన్నింది. మెనూ చూశారు కదా, ఇక్కడ నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉన్నాయి. ప్రైజెస్ అయితే అన్ని మీడియంగానే ఉన్నాయి. టైం 2 అయింది, ఫుల్ ఆకలేస్తుంది రేవంత్కి అయితే. వెయిటర్ రాకపోతే కొట్టేటట్టున్నాడు. సో నెక్స్ట్ అయితే దాని పక్కనే ఇలా ఒక మార్కెట్ ఉన్నింది. పిల్లలకి ఇలా తినడానికి ఏమైనా బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకుందామని వచ్చేసాము. తీసుకొని నెల్లూరు అయితే వెళ్ళిపోయాము. నెల్లూరు అయితే వచ్చేసాము. మా అక్కతో పాటు తన బాబుని స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి అయితే సర్ప్రైజ్ ఇద్దామని నేను కూడా వెళ్ళాను. ఇలా స్కూల్ పక్కనే అండి, అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈలోపు మా తమ్ముడు కూడా వచ్చేసాడు. చూశారు కదా ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో చూడంగానే. ఆ సర్ప్రైజ్ కోసమే వెళ్ళాను నేనైతే. దాని తర్వాత మా తమ్ముడితో ఇలా అయితే బైక్ మీద వెళ్ళిపోయాడు. మేమైతే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. దాని తర్వాత ఇలా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు అలా అన్నీ ఉంటే కోసుకుందామని మా తమ్ముడు చూశారు కదా కోసుకొని ఎలా తీసుకొస్తున్నాడో. ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చేసామండి రొట్టెల పండగ దగ్గరికి. క్రౌడ్ చూసారు కదా ఎలా ఉన్నారో. ఫస్ట్ ఈ క్రౌడ్ని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము. దాని తర్వాత సర్లే ఇంత దూరం వచ్చాం కదా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. చూసారు కదా ఇక్కడ అంతా మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం షాప్సేనండి, ఎక్కడ పట్టినా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రొట్టెలు మనం ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళచ్చు. రొట్టెలు మీన్స్ చపాతీలే, ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళచ్చు లేదా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఒక 2 చపాతీలు, బెల్లం అయితే ఇస్తారు. ఇది వచ్చేసి స్వర్ణలేక్ అంటారు దీన్ని. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. ఇక్కడైతే రొట్టెలు తీసుకోవడమే. ఒకటి మనకిస్తారు, ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే చదువు రొట్టెని, ఉద్యోగ రొట్టెని, సంసార రొట్టెని, లేదా సంతానం రొట్టె, డబ్బు రొట్టె, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రొట్టెలు ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముడిని అయితే ఆట పట్టిస్తున్నామండి, పెళ్లి రొట్టె ఇప్పిద్దామని చెప్పేసి. బట్ అదేం కాదులేండి, జాబ్ రొట్టె అయితే తీసుకున్నాము మనీ పరంగా. బట్ అలా కొంచెంసేపు ఆట పట్టించాము. బట్ ఫుల్ స్వెట్టి అండి, ఫుల్ చెమటలు కారిపోయినాయి మాకైతే. ఆ క్రౌడ్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉన్నింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరిపోయామండి మేము తిరుపతికి. వచ్చే దారిలో ఇలా మట్టితో చేసిన ఏనుగులు అయితే మాకు కనపడ్డాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవైతే గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో కోటింగ్ అయితే ఇచ్చున్నారు. చాలా బాగా అనిపించాయి. వచ్చేస్తుంది కదండి శ్రావణ శుక్రవారం, సో అందుకోసం అని చెప్పేసి అమ్మవారి దగ్గర పెడదామని చెప్పి తీసుకున్నాము. మేమైతే తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్.